విశాఖపట్నంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. గంజాయి డ్రగ్స్ నివారణకు కట్టుబడి ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. వారు అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ భారతదేశంలోని యువత మరియు వారు సమాజంలో సృజనాత్మక గంజాయిని అరికట్టేందుకు 100 రోజుల కార్యక్రమంతో పాటు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్టు హోంమంత్రి అనిత చెప్పారు. గంజాయి నివారణకు గంజాయి పోలీసులు స్మార్ట్ వర్క్ చేయాలని ఆమె సూచించారు. గంజాయిని తరిమి కొట్టి యువతను కాపాడాలని అనిత పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనం స్మార్ట్ వర్క్ చేద్దాం, హార్డ్ వర్క్ కాదు. నేను లాస్ట్ టైం చెప్పా, ఇప్పుడు మనకి ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారితో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేప అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందన్న సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్ కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా ఒకసారి ఆలోచించండి. ఫ్లిప్కార్ట్ లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్, తెలుసా? అమెజాన్ లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్ లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికి నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద ఆర్ఎస్ఎల్ ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పట్టగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్ గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఈరోజు 5వ తరగతి చదువుతున్న వాళ్ళు, 6th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా స్కూళ్ళలో ఎక్కడ పాయకరావుపేట రిమోట్ ఏరియా, ఆ పాయకరావుపేటలోని ఎక్కడ పెంటకోట అలాంటి ఏరియాస్ లో కూడా ఈ రోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరూ అర్థం చేసుకోవాలి. సో ఆ మూలాల నుంచే మనం బయటికి తీసుకురావాలంటే ఈరోజు పోలీస్ ఆఫీసర్స్, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఈ ఆర్గనైజేషన్ వల్ల కాదు, ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి, ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్రతి వ్యక్తి ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్